ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతున్నాయో చెప్తాను మీకు చాలా సింపుల్గా. ఇవన్నీ బోళ్ళంత సైంటిఫిక్ డేటా ఉంది, బోళ్ళంత పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఓకే, దీన్ని జరగడానికి కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి, కానీ కనీసం 2 సంవత్సరాలు పడుద్దా మేడం? మీరు చెప్పారు 2 years పడుద్ది. ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి దానికి జీవం తీసుకురావాలంటే గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అదే చెప్తాను. అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. అదే, థ్యాంక్ యూ. బట్ ప్రాజెక్ట్ ఉంది సార్ వాళ్ళ దగ్గర. సో ఓల్డ్ ప్లాంట్స్ తీసేసి న్యూ ప్లాంట్ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను రావడం రాలేదు. ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్. ఇది మీరు అది నమ్మాలి. మీరు ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను కదా, ఇది నాకు ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు 1,00,000 ఎకరాలు ఉన్న బండి ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? 98,000 అంటే 1,00,000 కుటుంబాలు ఉంటాయి. అంటే 1,00,000 కుటుంబాలు ఆధారపడడం ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం. కానీ నేను ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టాను, నేను హడావుడి చేయడానికైతే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చిందల్లా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు. నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd weekలో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది ఒక డిసెంబర్ 2వ వారానికి ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోగలం, దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి ఒకసారి మాట్లాడదాం. అదొకటి డిసెంబర్ 2nd weekలో